अरे का మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్కు ఏ విధమైన సదుపాయాన్ని భోజనం ఇవ్వాల్సినటువంటి సభ్యులుగా వచ్చిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి పెద్దలు జగిత్యాల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ తోటి చాలా అనుబంధం. ఈ స్కూల్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్ కూడా కావచ్చు, ఇక్కడ బిల్డింగ్ మొదలుకుంట డబ్బుల విషయంలో, అడ్వాన్స్ కావచ్చు, రెంట్ విషయంలో అన్ని విధాలుగా రోజు చూడడానికి సహకరిస్తుంది. దాంతో పాటుగా పిల్లలు ఇక్కడ ఏ విధంగా ఉంటుందని చెప్పి చాలాసార్లు రోజు ఈరోజు మధ్యాహ్నం సడన్గా ఒకసారి భోజనం పెట్టుకుంటూ చూద్దామని చెప్పి ఎవరికి చెప్పకుండా మా ఇద్దరు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మైనార్టీ నాయకులు, ఇక్కడ అక్కడే ఉండే మా సీనియర్ నాయకుడు రాజ్కుమార్ గారు ఎంఆర్టీసీ కూడా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో అప్పటికే పిల్లలు భోజనం స్టార్ట్ అయింది. చాలా క్రమశిక్షణతో, డిసిప్లిన్ తోటి పిల్లలందరూ కూడా సెల్ఫ్ సర్వీస్ చేసుకుని వచ్చి టేబుల్ కూర్చొని భోజనం చేయడం, టేబుల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉండడం సంతోషం అనిపించింది. ఈ రకంగా పరిశుభ్రత, అదేవిధంగా పిల్లలకు క్రమశిక్షణ జరుపుతున్న టీచర్స్కు, ఆ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. మైనారిటీ గురుకులాలు అనేటి గతంలో లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎలా ఉన్నాయో అంతకంటే మంచిగా నడపాలని కృత విషయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయిలైతే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, పిల్లలకు డైట్ ఛార్జెస్ 40% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడే పిల్లలంతా కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారు. వారానికి 2 రోజులు చికెన్ అని మటన్ అని ఇస్తున్నారని చెప్పి నా సంతోషం. పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. అదేవిధంగా చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ధర్మాన్ని పాటించే విధంగా అవన్నీ కూడా నేర్చుకుని జగిత్యాల పట్టణంలో ఈ స్కూల్లో 195 మంది విద్యార్థులు ఉంటే ఈరోజు హాజరు 175 మంది, ఆల్మోస్ట్ 85% హాజరు. మరి ఈ హాజరు సంఖ్య ఇదే విధంగా ఉండాలని చూడాలి. మైనారిటీ విద్యార్థులే అడ్మిషన్ సరిగా ఎదుగుదామని చెప్పేసి దాని విషయంలో కొంచెం లేటుగా వచ్చినా కానీ మీరు హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని అడ్మిషన్స్ ఇవ్వాలి. మనకి శాంక్షన్ స్ట్రెంత్ 360 అంటే 295 మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా శాంక్షన్ స్ట్రెంత్ సరిపోయే విధంగా అడ్మిషన్స్ వచ్చే విధంగా టీచర్స్ కూడా కొంత మైనారిటీస్ కావచ్చు, నాన్ మైనారిటీ అంటే స్కూల్ ఉంటుంది, అడ్మిషన్స్ ఇంకా అవేర్నెస్ పెంచాలి. ముస్లింలలో విద్య చాలా తక్కువ ఉన్నది, దళితుల కంటే కూడా పేదరికంలో ఉండదని చెప్పి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా రకాలుగా ఇబ్బందులకు అనాగరికత కావచ్చు, అక్షరాస్యత లేకపోవడం, చదువు లేకపోవడం కావచ్చు, లేదా నిరుద్యోగం, అదేవిధంగా బీదరికం పోవాలంటే అన్నిటికంటే ముఖ్యంగా చదువు కావాలి. చదువుకుంటే ఆటోమేటిక్గా ఎవరి కాలంలో చదువుకుంటారు. ప్రభుత్వం ఏదైతే శాంక్షన్స్ ఇచ్చిందో అది పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి కూడా నేను అధ్యాపకులను కోరుతూ, తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా పేరెంట్స్ ఇచ్చే మీటింగ్స్ అన్నీ అడుగుతారు. తప్పకుండా వస్తా ఆ తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అందరూ కూడా ఏర్పాటు చేయాలి. సిబ్బంది కూడా పూర్తిగా ఉందనుకుంటే స్టాఫ్ ఏమన్నా లోటుపాటు ఉంటే కూడా నాకు చెప్పండి. తప్పకుండా హెడ్ ఆఫీసు మాట్లాడి నేను మైనార్టీ నాయకులు, మిగతా నాయకులు మాట్లాడి అన్ని విధాల ఈ స్కూల్ నిరంతరంగా మంచి నడిచే విధంగా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లలకి ఇంకా మంచి సౌకర్యాలు ఉంటాయి.
రోమ్ ఈజ్ నాట్ డిఫరెంట్ అంటే అన్నీ ఒకటేసారి జరిగి ఒక్కొక్కటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటారు. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా తెలియజేసి ఈరోజు మైనార్టీ స్కూల్ వచ్చిన సందర్భంలో మరి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. చాలా సంతృప్తికరంగా ఇది ఇంకా మంచిగా చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనల్ని గురించి నాయకులు గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి Hey!